అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. స్కై ఫండ్ ను పెంచాలని డిమాండ్ చేస్తూ పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సమ్మె బాట పట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్కై ఫండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్దీకరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నామని ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఈరోజు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజ్లో ఉన్న పీజీ విద్యార్థులు, ఇంటర్న్స్, ఎస్ఆర్స్, సూపర్ స్పెషాలిటీ పీజీలు అందరూ కలిసి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ, ఈ సమ్మె ఎందుకంటే చూస్తున్నాము మనము బయట రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ రేట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎవ్రీ ఇయర్ 6 to 7% పడుతున్నా కూడా మాకు మాత్రం స్టైపెండ్స్ అనేటివి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మేము ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే 2024లో మాకు 15% స్ట్రైక్ ఇస్తాము 2 years తర్వాత అని చెప్పారు. మేము దానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ అనుగుణంగా మాకు 30% కావాలని స్టైపెండ్ హైక్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది గవర్నమెంట్లో చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. మేము కూడా మా సైడ్ నుంచి 6 to 7 రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చాము. కానీ ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ రాలేదు. చర్చలు జరిగిన అనుసారం డిఎంఈ నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్ లో ఏమన్నారంటే 30% హైక్ మేము ఇవ్వబోము, మీకు ఇచ్చిన హామీలో 50% కూడా మేము ఇవ్వబోము, కావాలంటే మేము 3% హైక్ అనేది ఇస్తామంటున్నారు. ఇది ఎటు రకంగా సముచితమో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. రోజువారీ ఖర్చులు కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి, కానీ డాక్టర్ స్టైపెండ్స్ అనేవి పెరగట్లేదు. అందులో యూనివర్సిటీ ఫీజులు పెరిగాయి, యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగాయి, థీసిస్ సబ్మిషన్ ప్రైజెస్ పెరిగాయి, కానీ ఎప్పుడు మేమేం ప్రశ్నించలేదు. మా డాక్టర్లు ముఖ్యంగా స్టైపెండ్ రివిజన్ కోసమని ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు అన్ని ఓపీడీలు బంద్ చేస్తున్నాం, అన్ని అకాడమిక్స్ అన్ని బంద్ చేస్తున్నాం. కానీ పేషెంట్ కేర్ ఈస్ అవర్ అల్టిమేటం. అందుగుణంగా మేము క్యాజువాలిటీ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, పీడియాట్రిక్ ఐసీయూ సర్వీసెస్, అడల్ట్ ఐసీయూ సర్వీసెస్ ఇవేం స్టాప్ చేయలేదు. మెటర్నిటీలో కూడా లేబర్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతున్నాయి. మాకు స్టైఫండ్ హైక్ కావాలి. ఆల్రెడీ మొన్న మండే జరిగిన డిఎంఈ వాళ్ళతో కానీ, హెల్త్ సెక్రటరీ వాళ్ళతో ఆల్రెడీ జరిగాయి డిమాండ్స్, మాట్లాడారు. 3% హైక్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. నిన్న మళ్ళీ చర్చలకు పిలిచారు, మళ్ళీ 3% మాత్రమే అంటున్నారు. మాకు వచ్చే స్టైఫండ్ లో 3% అంటే 1800 సార్. అది ఏ మాత్రం సరిపోతుంది? అందులో ఇప్పుడున్న మేము చేసే వర్క్ కి చాలా వర్క్స్ పెరిగాయి. అయినా కూడా మేము దాంతోనే వర్క్ చేయాలి అంటే అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది. తమ స్కై ఫండ్ ను 30% పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం 3% పెంపునకు మాత్రమే ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన జూనియర్ డాక్టర్లు తిరుపతిలోని రియల్ హాస్పిటల్ వద్ద నిరసన చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరిస్తున్నామని తెలిపారు. అలాగే రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు ఆందోళన నుంచి మినహాయింపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. స్పందన. ఏపీ వ్యాప్తంగా జూనియర్లు డాక్టర్ల సమ్మెకు దిగడంతో వైద్య వర్గాల ఆందోళన నెలకొంది. సస్పెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల సమ్మె బాట పట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి అమలు కావాల్సిన సస్పెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని కూడా, పెండింగ్ లో ఉన్న స్టైపెండ్ కూడా చెల్లింపులు క్రమబద్ధీకరించాలని కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. స్టైపెండ్ ప్రభుత్వంపై జూనియర్ డాక్టర్లు పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినట్లు కూడా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. స్టైపెండ్ పెంపుతో పాటు చెల్లింపుల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై
ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా జూనియర్ డాక్టర్లు కూడా హెచ్చరించారు. దశల వారీగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రభావంతో తిరుపతిలోనూ కూడా కనిపిస్తుంది. తిరుపతి పెండను 30% పెంచాలని జోడాల డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం 3% పెంపునకు మాత్రమే ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదనలు జూనియర్ డాక్టర్లు కూడా తిరస్కరించారు. తిరుపతిలో రై హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్ నిరసన చేపట్టారు. స్టెఫెండ్ పెంపు కోసం ప్రకారాలు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలు కూడా బహిష్కరించినట్లు కూడా మెడికల్ జూనియర్ డాక్టర్లు కూడా తెలిపారు. అదే సమయంలో నిరసన భాగంగా రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని కూడా జోడాలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే హామీలతో కాకుండా తమకు రావాల్సిన స్టెఫెండ్ పెంపును కూడా ఆరోపణలు అమలు చేయాలని కూడా కోరుతున్నారు. అయితే సమ్మెకు కారణంగా అత్యవసర వైద్య సేవలు ఎలాంటి అంతరాయం కలగకుండా జూనియర్ డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ సిఐసి సేవలు ఆందోళన నుంచి మినహాయించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు కూడా అందించేలా కూడా సాగిస్తున్నారు. మొత్తం మీద స్టెఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం 3% ప్రతిపాదన కాకుండా తమ డిమాండ్ మేరకు 30% పెంపు నిర్ణయం తీసుకోవాలని కూడా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. జనవరి నుంచి రావాల్సిన పెంపును వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమర్థించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఆందోళన మరింత తీవ్రతం కూడా చేస్తామని జూనియర్ డాక్టర్లు కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ జోడాల మధ్య సమస్యలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా ఆసక్తిగా మారింది కూడా చెప్పొచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ మాధవ్. ఏపీ చూడా